భక్తి శక్తి సంపద కంటే గొప్పది. ఒకసారి ఒక భక్తుడు ఉండేవాడు. అతడు చిన్న వయస్సు నుండే విష్ణుమూర్తిని ఎంతో ప్రేమగా పూజించేవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసి పూలతో తులసి దళాలతో సాదాసీదా నైవేద్యంతో ఆయనను ఆరాధించేవాడు. అతడు ధనవంతుడు కాదు, చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. కుటుంబం పెద్దది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరి బాధ్యతలు అతని భుజాలపై ఉండేవి. ఆర్థిక ఇబ్బందులు తరచూ ఎదురయ్యేవి. ప్రతిరోజూ పూజలో అతడు విష్ణుమూర్తిని ప్రార్థించేవాడు. ఓ విష్ణుమూర్తి, నా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు కొంత సంపద ప్రసాదించు. అప్పులు తీరాలి, ఇబ్బందులు తొలగాలి. అతని ప్రార్థనలో భక్తి కంటే కోరికలు ఎక్కువగా ఉండేవి. విష్ణుమూర్తి ప్రత్యక్షం. ఒక రాత్రి అతనికి కల వచ్చింది. కలలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నారు: భక్తా, నువ్వు నన్ను ప్రతిరోజూ ఆరాధిస్తున్నావు. నీ భక్తి నన్ను సంతోషపరుస్తోంది. కాని నీ ప్రార్థనలో ఒక లోపం ఉంది. నువ్వు ఎప్పుడూ నన్ను ధనం కోసం మాత్రమే కోరుతున్నావు. కానీ తెలుసుకో, సంపద అనేది క్షణికం. దానితో నిజమైన ఆనందం రాదు. నన్ను నిజమైన భక్తి కోసం ఆరాధిస్తే నేను నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకు కాపాడుతాను. సంపదను ఇచ్చి మాయమైపోవడం కన్నా నేను ఇచ్చే భక్తి, శాంతి, జ్ఞానం నిన్ను శాశ్వతంగా నిలబెడతాయి. ఇలా చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యారు. భక్తుడి మార్పు. ఆ కల భక్తుని హృదయాన్ని తాకింది. నిజమే, నేను ఇంతకాలం భగవంతుడిని కోరికల కోసం మాత్రమే పూజించాను. కాని నిజమైన భక్తి అంటే ఆయనను ప్రేమించడం, ఆయనలో శరణు పొందడం కదా అని గ్రహించాడు. ఆ రోజు నుండి అతడు తన ప్రార్థనలో ధనం, కోరికల కోసం అడగలేదు. అతడు కేవలం ఇలా మాత్రమే చెప్పేవాడు: ఓ నారాయణా, నాకు భక్తి ప్రసాదించు. నీ కృపలో నేను ఎప్పుడూ ఉండాలి. దివ్యఫలితం. ఆ అచంచల భక్తిని చూసి విష్ణుమూర్తి చాలా సంతోషించారు. కొద్ది కాలంలో ఆ భక్తుని జీవితం మారిపోయింది. కుటుంబంలో ఆనందం నిండింది. అతని పనిలో స్థిరత్వం వచ్చింది. అప్పులు క్రమంగా తీరిపోయాయి. ముఖ్యంగా అతని మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. అతడు అర్థం చేసుకున్నాడు, భగవంతుడిని మనస్ఫూర్తిగా భక్తితో ఆరాధిస్తే ఆయన మనకవసరమైన దానికంటే ఎక్కువ దయ ప్రసాదిస్తారు. ఈ కథలోని పాఠం: భగవంతుణ్ణి మనం కోరికల కోసం మాత్రమే పూజిస్తే లభించే ఫలితం తాత్కాలికం. నిజమైన భక్తి అంటే ఆయనను నిరుపాధికంగా ప్రేమించడం. భక్తితో ప్రార్థిస్తే దైవం మనకవసరమైనది, మనకు తెలియనిది కూడా ప్రసాదిస్తారు. ధనం, స్థానం, కీర్తి అన్నీ మాయా. కానీ భక్తి శాశ్వతం. అందుకే మనం ప్రతిరోజూ దేవుడిని సంపద కోసం కాదు, భక్తి కోసం పూజిద్దాం. అప్పుడు జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.